రైతు ఉత్పత్తి సంఘాల సమావేశాలలో అజెండా అంశాలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అజెండా అంశాలు సమావేశాన్ని నిర్మాణాత్మకంగా ఒక క్రమ పద్ధతి ప్రకారం నిర్వహించుకోవటానికి ఉపయోగపడతాయి. ప్రతి సమావేశానికి ఒక నిర్ణీత అజెండా ఉండటం వలన సమావేశంలోని చర్చలు ఒక లక్ష్యం ప్రకారం జరగటానికి వీలవుతుంది. ప్రతి అంశానికి కొంత సమయం కేటాయించటం వలన సమయం వృధా కాకుండా అన్ని అంశాలపై ఫలవంతమైన చర్చలు జరగటానికి అవకాశముంటుంది. అజెండా అంశాలు ముందుగానే సభ్యులకు తెలియపరచటం వలన సభ్యులు ఆ అంశంపై ఏ విధమైన చర్చ జరగాలి అనే అవగాహనతో సమావేశానికి హాజరు అవుతారు. సాధారణంగా రైతు ఉత్పత్తిదారుల సంఘ సమావేశములో చర్చించవలసిన అజెండా అంశములు ఇప్పుడు నేను మీకు తెలియచేస్తాను. ముందుగా ప్రార్థనా గీతంతో కార్యక్రమాలు ప్రారంభించాలి. కొత్తగా సభ్యులుగాని అధికారులుగాని హాజరు అయితే వారి పరిచయాలు చేసుకోవాలి. తరువాత వరుస క్రమంలో ఇప్పుడు నేను తెలియచేసే అంశాలను చర్చించాలి. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై చర్చ చేపట్టాలి. సభ్యులకు అవసరమైన ఇన్పుట్స్ అవసరాలు అంటే విత్తనములు, ఎరువులు, సాంకేతిక సహాయము మరియు రుణ సదుపాయం మొదలగు వాటి గురించి చర్చించాలి. ఎవరి అవసరాలు ఏమిటి అని గుర్తించాలి. పంటకు సంబంధించిన సాంకేతిక అంశాలపై చర్చ చేపట్టాలి. రైతు ఉత్పత్తిదారుల సంస్థ అంటే ఎఫ్పిఓ సమావేశంలో జరిగిన అంశాలపై చర్చ జరగాలి. రైతు ఉత్పత్తిదారుల సంఘ సభ్యుల నుండి నెలసరి పొదుపు వసూలు అంశంపై చర్చించాలి. వాయిదాల ప్రకారం అప్పుల వసూలు చేయాలి. కొత్త అప్పులు మంజూరు కొరకు వచ్చిన అభ్యర్థనలు పరిశీలించి అర్హులకు రుణాలు మంజూరు చేయాలి. బ్యాంకు లావాదేవీలు, జమ, ఖర్చుల వివరాలు సభ్యులకు తెలియచేయాలి. ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టు కార్యక్రమాలపై చర్చ చేపట్టాలి. పశు బీమా తదితర కార్యక్రమాల గురించి చర్చించాలి. సమావేశములో జరిగిన విషయాలను చదివి వినిపించి హాజరు అయిన సభ్యులందరితో సంతకాలు చేయించాలి. రైతుత్పత్తిదారుల సంఘ సమావేశాలలో ఈ విధంగా అజెండా అంశాలు చేర్చుకుని సమావేశాలను ఒక పద్ధతి ప్రకారం నిర్వహించుకుంటే అటువంటి రైతుత్పత్తి సంఘం ప్రగతిబాటలో పయనిస్తుంది.